ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య శాఖ పూర్తిగా బ్రష్ పట్టేసింది. ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసిన చంద్రబాబు సర్కార్ మంత్రులు, టీడీపీ నేతలకు మాత్రం దోచిపెడుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్య శాఖను కూటమిలోని నేతలు ఆదాయ వనరుగా మార్చుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. వైద్య శాఖలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకునే వ్యవహారంలో కూటమికి చెందిన ఇద్దరు నేతల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఏపీ వైద్య సేవలు, ఏపీ ఎంఎస్ఐడిసిలో తాము చెప్పిందే ఫైనల్ అంటూ ఓ అమాత్యుడి వర్గం ప్రచారం చేస్తోంది. దీనిపై ఓ నామినేటెడ్ పదవి పొందిన నేత రగిలిపోతున్నారని సమాచారం. వాస్తవానికి చంద్రబాబు సర్కార్ వచ్చాక రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్య శాఖను ముఖ్య నేతలు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ఈ శాఖలోని వేల కోట్ల కాంట్రాక్టును అడ్డదారుల్లో అస్మదీయ సంస్థకు ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టేశారు. మరోవైపు మందులు, సర్జికల్స్, వైద్య పరికరాల కొనుగోళ్లు, సెక్యూరిటీ, శానిటేషన్, ఇతర సేవల్లోనూ కమిషన్లు దండుకోవటమే పనిగా పెట్టుకున్నారు. వీరి దోపిడీకి ఏపీ ఎంఎస్ఐడిసి కేంద్రంగా మారింది. మందులు, సర్జికల్స్, వైద్య పరికరాల కొనుగోళ్లు, సెక్యూరిటీ, శానిటేషన్, ఇతర సేవల కల్పనలో కాంట్రాక్టర్ల నుంచి అమాత్యుడు ప్రత్యేక ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయన్ను కలిసి వస్తేనే కాంట్రాక్టు, బిల్లులు, పర్చేజ్ ఆర్డర్ ఇస్తామని కాంట్రాక్టర్లకు అధికారుడే బాహాటంగా చెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య శాఖలో అక్రమ వసూళ్ల కోసం అమాత్యుడు ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. వీరిని కలిసి డీల్ కుదుర్చుకున్న వారికే కాంట్రాక్టులు అన్నట్టుగా పరిస్థితిని మార్చేశారు. నామినేటెడ్ నేత సైతం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు అమాత్యుడు, ఇంకోవైపు నామినేటెడ్ నేత కమిషన్ల కోసం ఇబ్బందులు పెడుతూ ఉండడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు ఇంతమందికి కమిషన్లు ఇవ్వటం మా వల్ల కాదంటూ తేల్చి చెప్పేశారని తెలుస్తోంది. దీంతో తాము చెప్పిందే ఫైనల్, నామినేటెడ్ నేత డమ్మీ అంటూ అమాత్యుడి వర్గీయులు కాంట్రాక్టర్కు సూచించినట్టు సమాచారం. ఏపీఎంఎస్ఐడిసిలో అమాత్యుడి కమిషన్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్న ఓ కీలక అధికారి సదరు నామినేటెడ్ నేత చెప్పిన సిఫారసులని కనీసం పరిగణలోనికి తీసుకోవటం మానేశారని సమాచారం. ఏపీఎంఎస్ఐడిసిలో తాను చెప్పిందేది జరగకపోవటం, అమాత్యుడి వర్గీయులు డమ్మీ అంటూ ప్రచారం చేయటాన్ని నామినేటెడ్ నేత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అమాత్యుడి వర్గీయులు కార్పొరేషన్ వైపు వస్తే తన మనుషులతో కొట్టిస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పేదలకు నాణ్యమైన వైద్య సేవల కల్పనలో కీలకమైన ఏపీఎంఎస్ఐడిసిలో కమిషన్ల కోసం ఇద్దరు నేతలు జగడాలకు దిగుతూ ఉండటం ఇదే తొలిసారని వైద్య వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు వైద్యులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.